ఉన్నారు, అధికారుల కొరకు, రాజుల కొరకు, వీరందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? సంపూర్ణ మాన్యత కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ఈ బైబిల్ గ్రంథంలో 250 సార్లకు పైగా ప్రభువు మాట్లాడాడండి. ప్రార్థించటము మన జీవితాలకి ఎంతో చాలా అద్భుతకరమైంది. అసలు ప్రార్థన చేయటం అంటే దేవునితో సహవాసం, ప్రార్థన చేయటం అంటే దేవునితో అనుబంధం అండి. ఇక్కడ ఏం చేయాలి? మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలండి? మంచి బట్టలు కట్టుకుంటే సుఖంగా ఉంటామా? మంచి ఆహారాన్ని మనము భుజిస్తే సుఖంగా ఉంటామా? మంచి ఇల్లు కట్టుకుంటే మనం సుఖంగా ఉండగలుగుతామా? లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు. ఏమన్నాడండి? మళ్ళీ చదవండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రార్థన చేయండి అని మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటము మనకెంతో ప్రాధాన్యత. విజ్ఞాపన ప్రార్థన కూడా మన జీవితాలకి అవసరం అండి. కొంతమంది చూడండి, 2-3 కూడిన చోట ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళు ఇట్లా, వాళ్ళ కుటుంబం ఇట్లా, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అని చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థపరిచే వారంగా ఉంటాం. కానీ ప్రార్థన అనేది మనకు ఉండదండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, మనకు నెమ్మది కావాలి, మన కుటుంబాల్లో నెమ్మది కావాలన్నా, సంతోషం రావాలన్నా, సమాధానం రావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. ఏసీ వేసుకొని మనం నిద్రపోమన్నాడా దేవుడు? లేదంటే మీరు మంచి మూవీకి వెళ్ళండి, సినిమా థియేటర్లో కూర్చోండి అని చెప్పాడా దేవుడు? దేవుడు చెప్పలేదు. కానీ మీరు సుఖముగా బ్రతుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదైనా శోధన వచ్చిందనుకో, ఆ శోధన పోవాలి అన్నా కానీ మళ్ళీ ప్రార్థన చేస్తేనే ఆ శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. ఏదైనా శరీరానికి వ్యాధి వచ్చిందంటే